अस्सलाम वालेकुम మై టు ఫ్యామిలీ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజైతే నేను బెండి రైస్ అయితే చేయబోతున్నాను. పిల్లలకి ఉదయాన్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్లో అయితే ఈజీగా అయితే చేసి పెట్టచ్చు. మనం రైస్ ఒకటి చేసుకుంటే చాలు, ఇంకా 10 నిమిషాల్లో అయితే బెండి రైస్ అనేది రెడీ అయిపోయింది. పూర్తి వీడియో అయితే చూడండి ఎలా చేయాలో. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఒక కామెంట్ అయితే పెట్టండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉండిద్ది. ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయలు అయితే ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టాను. అలాగే ఇంకా స్టవ్ వెలిగించి ఒక బండ్లు అయితే పెట్టాను. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసి ఈ బెండకాయలు అనేవి ఫ్రై చేస్తూ ఉన్నాను. మనకి బెండకాయల్లో జిగురు అనేది ఉండేది కదా, ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఆ జిగురు అనేది వెళ్ళిపోయింది అనమాట. ఇంకా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే కొంచెం ఉప్పు అయితే వేస్తాను. ఉప్పు అలాగే పసుపు, ఎందుకంటే మన బెండకాయలు తర్వాత రైస్లో వేసినప్పుడు కొంచెం సప్పగా ఉంటాయి అన్నమాట. ఉప్పు వేయడం వల్ల ఇంకా బెండకాయలు కూడా ఉప్పు ఉండి ఇంకా బాగుండిద్ది తినేటప్పుడు అయితే. ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసి ఇంకా తీసి పక్కన అయితే పెట్టేస్తాను. చూడండి, ఈ విధంగా అయితే ఫ్రై చేశాను. ఇంకా మీ పిల్లలు ఇంకొంచెం క్రిస్పీగా తింటారు బెండకాయలు అంటే ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా నేనైతే అదే బండిలో కొంచెం ఆయిల్ వేసాను, అలాగే పల్లీలు అయితే వేసాను. ఇంకా మా బాబుకి పల్లీలు అంటే చాలా ఇష్టం అనమాట. ఉప్మా చేసినా ఇంకా పులిహోర చేసినా ఈ విధంగా బెండి రైస్ ఏది చేసినా సరే ఇంకా పల్లీలు అయితే కొంచెం ఇష్టంగా తింటాడు. ఇంకా పాప అయితే అంతగా ఇష్టపడదనమాట. ఇంకా పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు అయితే వేసాను. ఇంకా అదైతే పక్కన తీసి ఈ విధంగా ఇంకా ఇందులోనే పోపు అయితే వేస్తున్నాను. పచ్చనిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసాను. ఇంకా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటా కూడా వేసాను. ఇంకా 2 పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అనమాట, ఈ విధంగా చీల్చి. ఇంకా అదంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు, ఇంకా అవైతే వేస్తున్నాను చూడండి. ఇంకా ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు ఈ పోపుతో ఇంకా ఈ బెండకాయలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇంక ఇదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే రైస్ అయితే వేస్తూ ఉన్నాను నేను. మనం రైస్ ఉడికించిన రైస్ వేసుకొని ఇంకా ఇందులో బాగా కలుపుకోవాలి. నేను ఇందులో ఇంకా ఏ మసాలాలు అయితే యాడ్ చేయట్లేదు. ఇంకా గరం మసాలా అని, చికెన్ మసాలా అని, ఇంకా ధనియాల పొడి ఏమైతే యాడ్ చేయట్లేదు. చాలా సింపుల్గా అయితే చేశానమాట. ఇంకా ఇందులోకి అయితే ఒక కారం అయితే రెడీ చేశానమాట. అది వచ్చేసి ఇంకా ఎండుమిర్చి, అలాగే పుట్నాలు, కొబ్బరి, ఇంకా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసి మిక్సీ పట్టేస్తాను. ఇంకా మనం నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు, కానీ ఇది వేసుకుంటే మనకు టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్ది. అందుకోసం చెప్పేసి ఇదైతే ఇలా చేసుకున్నాను. ఇంకా ఈ కారం కూడా ఇందులో వేసేసి మనకు రైస్లో బాగా కారం కలిపేలాగా ఇంకా మనం కలిపేసుకోవాలన్నమాట. చూడండి, కారం అయితే వేసేసాను, ఇంకా కలిపేస్తూ ఉన్నాను. ఇంక ఇలా కలుపుకుంటే మనకి ఒక్కసారి ఉప్పు చూసుకుంటే సరిపోద్ది అనమాట. నేనైతే ఉప్పు ఇంకా యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను రైస్లో కూడా ఉప్పు వేసాను కాబట్టి నాకైతే సరిపోయింది. మీరు ఇంకా చూసి ఒకసారి అయితే సరిపోకపోతే వేసుకోండి. ఇంకా అయితే ఫైనల్గా బెండి రైస్ అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. మా బాబుకి కొంచెం పల్లీలు ఎక్కువ ఇష్టం అని చెప్పాను కదా, వాడికైతే కొంచెం పల్లీలు ఎక్కువ వేసాను. ఇంకా పాపకైతే తక్కువ వేసాను. చాలా ఈజీ రెసిపీ కదా. నచ్చిందా? నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.